సో ఓకే, హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు ట్రై స్కూల్ తెలుగు. ఈ వీడియోలో మనం నెక్స్ట్ టాపిక్ అయితే స్టార్ట్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఈక్వాలిటీ ఆపరేటర్స్. సో పైథాన్లో మనం ఆపరేటర్స్ టాపిక్లో ఉన్నాము. సో ఇప్పుడు థర్డ్ టైప్ ఆఫ్ ఆపరేటర్స్ ఇస్ ఈక్వాలిటీ ఆపరేటర్స్. అంటే ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఈక్వాలిటీని చెక్ చేస్తాం. ఓకే, సింపుల్గా వి చెక్ ద ఈక్వాలిటీ, అంటే అది ఈక్వలా కాదా అని మాత్రమే ఇక్కడ చెక్ చేస్తాం. సో నేను మీకు అయితే ఒక స్మాల్ పాయింట్ చెప్పాలి. నా క్లాసిఫికేషన్ ప్రకారం ఇక్కడ నేను ఈక్వాలిటీ అని చెప్పి తీసుకున్నాను, బట్ కొన్ని టెక్స్ట్ బుక్స్ లో కొన్ని వే ఆఫ్ డిఫైనింగ్ లో మనం ఏం చేస్తామంటే ఈక్వాలిటీని కూడా రిలేషన్ లోనే కలిపేస్తాం. రిలేషన్ ఆపరేటర్స్ లోనే వస్తాయి మీ టెక్స్ట్ బుక్స్ లో, మీ మెటీరియల్స్ లో కొన్ని చోట్ల. ఓకేనా? సో కొన్ని చోట్ల ఈక్వాలిటీ ఆపరేటర్స్ అని సపరేట్ గా ఇస్తామన్నమాట. ఓకే, సో ఈక్వాలిటీ ఆపరేటర్స్. సో ఈక్వాలిటీ అంటే ఏంటి? అది ఈక్వలా కాదా? ఓకే, 10 ఈక్వలే కదా, 10-20 ఇట్స్ నాట్ ఈక్వల్. సో అట్లా. ఓకే, సో ఈక్వాలిటీ ఆపరేటర్స్ ఈస్ యూజ్డ్ వెదర్ టు గివ్ అండ్ వెదర్ టు చెక్ టూ గివెన్ వాల్యూస్ ఆర్ ఈక్వల్ ఆర్ నాట్. అంటే ఇచ్చిన వాల్యూస్ ఈక్వలా కాదా అని చెక్ చేయడానికి యూజ్ చేస్తాం అనమాట. ఇందులో మనకి రెండు ఆపరేటర్స్ ఉన్నాయి ఈక్వాలిటీ ఆపరేటర్స్ లో. ఫస్ట్ ఏంటంటే ఈక్వల్ టు ఆపరేటర్స్, నెక్స్ట్ వన్ నాట్ ఈక్వల్ టు ఆపరేటర్. ఓకే, నాట్ ఈక్వల్ టు అంటే ఇట్లా గుర్తుపెట్టుకోండి, సింగిల్ ఈక్వల్ టు అనేది ఈక్వల్ టు ఆపరేటర్ కాదు. కొంతమంది సింగిల్ ఈక్వల్ టు రాస్తారు. ఓకే, దట్ ఈస్ నాట్ ఎ రైట్. ఎక్కడే కాదు, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో అయినా ఈక్వల్ టు ఆపరేటర్స్ డబుల్ ఈక్వల్ టు, నాట్ సింగిల్ ఈక్వల్ టు. ఓకేనా? సింగిల్ ఈక్వల్ టు అనేది అసైన్మెంట్ ఆపరేటర్. ఓకే, మళ్ళీ డిస్కస్ చేద్దాం దాని గురించి. నెక్స్ట్ నాట్ ఈక్వల్ టు అంటే పంక్చుయేషన్ మార్క్ ప్లస్ ఈక్వల్ టు, పంక్చుయేషన్ మార్క్ ఈక్వల్ టు అంటే నాట్ ఈక్వల్ టు. ఓకే, సో ఒక ప్రోగ్రామ్ చూద్దాం మనం ఇంకా. అంటే దట్స్ ఆల్ అబౌట్ ఈక్వల్ టు అండ్ నాట్ ఈక్వల్ టు. చూడండి, 10-20 ఏంటిది? ట్రూ ఆర్ ఫాల్సా? ఫాల్స్, ఎందుకంటే 10 is different value, 20 is different value. So that gives the output as false. Next, ఇది 10 not equal to 20, ఇదేంటిది? ట్రూ కదా. సో దట్ గివ్స్ us a ట్రూ వాల్యూ. ఓకే, నెక్స్ట్ చూడండి, 1 ఈక్వల్ టు ట్రూ. ట్రూలో ఏముంటుంది? 1 కదా ఉండేది. ఓకే, సో ట్రూ అంటే 1, ఫాల్స్ అంటే 0. గుర్తుపెట్టుకోండి, మర్చిపోండి. గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్తున్నాను, ట్రూలో ఎప్పుడు కూడా టీ షుడ్ బి క్యాపిటల్. ఓకే, ఓకే. నెక్స్ట్ చూడండి, 10 ఈక్వల్ టు 10.0 అన్నాడు. అది కూడా ఏంటి? 10.0 అన్నా 10 అన్నా ఒకటే కదా. ఓకే, సో అంటే 10.1 పెడితే మళ్ళీ ఫాల్స్ వచ్చేస్తుంది మనకి. ఓకే, సో అట్లా కాదు, 10.0 కూడా ఇట్స్ కరెక్ట్. అట్లా కూడా మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ స్ట్రింగ్స్ లో కూడా పర్ఫామ్ చేయొచ్చు ఈక్వల్ టు ఆపరేటర్ ని. దట్ ఇక్కడ ఒకే పేరు ఇచ్చాము, ఇక్కడ కూడా ఒకటే పేరు ఇచ్చాము, డబుల్ ఈక్వల్ టు ఇచ్చాము. దట్ గివ్స్ అస్ అ ట్రూ. మనం మీకు ట్రై చేయండి, ఏ ఒక్క లెటర్ ఇక్కడికి మారిపోయినా, ఇక్కడికి మారిపోయినా, దట్ విల్ గివ్స్ అస్ అ ఫాల్స్. ఓకే, నెక్స్ట్ ఇలా కూడా మనం అప్లై చేయొచ్చు. అంటే టైప్ తో పని లేకుండా ఇంటీజర్ కి, స్ట్రింగ్ కి అప్లై చేయొచ్చు. అట్లా మనం అప్లై చేయొచ్చు. అది ఎట్లా వర్క్ అవుతుందో నేను చెప్తా చూడండి ఒకసారి. సో ఇక్కడ స్మాల్ ఎగ్జాంపుల్ ఇచ్చాను, 10 ఈక్వల్ టు అని ఒక స్ట్రింగ్ ఇచ్చాను, అదేమైంది? ఫాల్స్ వచ్చింది. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చూద్దాం మనం. 10 ఈక్వల్ టు 10. ఆ 10 కి ఈ 10 కి డిఫరెన్స్ ఏంటిది? ఇది సింగిల్ కోడ్ లో ఎన్క్లోజ్ అయ్యింది, అంటే అదేంటిది? క్యార్, నాట్ స్ట్రింగ్. ఓకే, స్ట్రింగ్ అనమాట. ఇది కూడా ఏమైంది? ఫాల్సే అవుట్పుట్ గా వచ్చింది. సో చైనింగ్ కాన్సెప్ట్ అనేది పైథాన్ లో ఉండదు. అంటే ఇట్లా మనం యూజ్ అయితే డిఫరెంట్ డేటా టైప్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఈక్వల్ టు ఆపరేటర్. ఓకే, నెక్స్ట్ మనం రిలేషన్ ఆపరేటర్స్ లో చైనింగ్ అనేది చూసాం కదా. సో అట్లాగా ఇక్కడ ఈ ఈక్వల్ టు ఆపరేటర్ లో చైనింగ్ అనేది ఉండదు. ఓకే, ఇస్ నాట్ అట్ ఆల్ దేర్. ఓకే, నాట్ ఆల్ దేర్ అని అనుకోకూడదు ఎప్పుడు కూడా, ఎందుకంటే ఒక చోట మనకి ఉందంటే అది ఖచ్చితంగా మ్యాక్సిమం ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ అప్లికేబుల్ ఆల్సో ఫర్ ఈక్వల్ టు ఆపరేటర్. ఓకే, అంటే ఇక్కడ కూడా మనకి ఈక్వల్ టు ఆపరేటర్ లో కూడా
ఈ చైనింగ్ అనేది ఉంటుంది. అంటే ఒక్క దాంట్లో ఒకే కండిషన్ లో మనం మల్టిపుల్ ఆపరేటర్స్ ని యూజ్ చేసుకోవచ్చు. ఒకే టైప్. ఓకే, సో ఒకే టైప్ అన్నమాట. నెక్స్ట్, ఇఫ్ ఆల్మోస్ట్ వన్ కంపారిజన్ రిటర్న్స్ ఫాల్స్, దెన్ ఇట్ రిటర్న్స్ ఫాల్స్. అంటే ఒక్కటి ఫాల్స్ అయినా అదేమవుతుంది, కంప్లీట్ గా ఫాల్సే రిటర్న్ చేస్తాయి. అది ఏ ఒక్కటి ట్రూ అయినా సరే అదే, ఏ ఒక్కటి ఫాల్స్ అయినా అది ఏమవుతుంది, ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. యాజ్ ఇట్ ఈస్ అన్ని ట్రూ అయినప్పుడు మాత్రమే అది ట్రూని రిటర్న్ చేస్తుంది అన్నమాట. ఓకే, నేను ఒక స్మాల్ ఎగ్జాంపుల్ ఇచ్చాను. యూ కెన్ చెక్. ఇట్స్ ఆల్ అబౌట్ ఈక్వల్ టు ఆపరేటర్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ ట్రైయింగ్. డోంట్ ఫర్గెట్, దిస్ ఇస్ ట్రై స్కూల్, మన స్కూల్ మన భాషలో. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్.